వ్యాస మహాభారతంలోని సభాపర్వానికి స్వాగతం. అసలైన మహాభారతం మొదలైంది. ధర్మరాజు జూదంలో అన్నీ ఓడిపోయాడు, చివరికి తనని తాను కూడా. అయితే శకుని తన భార్య ద్రౌపదిని వడ్డమని అడిగాడు. శకుని అదుపులో ఉన్న ధర్మరాజు అలాగే చేశాడు. సభ మొత్తం ఒక్కసారి కంపించింది. కౌరవులు కర్ణుడు జబ్బలు చరిచారు. చూసిన పెద్దలు దిగ్భ్రాంతిని చెందారు. గుడ్డిరాజు సంతోషాన్ని లోపల దాచుకుని మౌనంగా ఉన్నాడు. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. దుర్యోధనుడు గట్టిగా అరుస్తూ సింహాసనం వైపు వచ్చాడు. విదురా, విన్నావుగా, రా ఇట్రా. వెళ్ళి ఆ ద్రౌపదిని నువ్వే పోయి తీసుకురా, ఇక్కడికి ఈడ్చుకురా. ఆ పాపాత్మురాలికి రాజభోగాల. ఈ అంతఃపురాన్ని శుభ్రం చేయాలి. దాసీ జనంతో పాటు బతకాలిక నుండి. రా అని అరిచాడు. విదురుడు ఒళ్ళు మండి తిరిగి అరిచాడు. నీచుడా, నోర్మొయ్. ద్రౌపదిని గెలిచే అవకాశమే లేదు. ధర్మరాజు ముందు తనని తాను ఓడాడు కనుక ద్రౌపదిని పందెమాడే ప్రసక్తే లేదు. రే దుర్యోధన, పాములతో ఆడుకోవడం మూర్ఖత్వం. నీకెంత చెప్పినా అర్థం కాదు. వాటినిప్పుడు నీ తలపైనే పెట్టుకుంటున్నావు. కుక్కరిచినట్లు అరుస్తున్నావు. నీ పైశాచికత్వం మానుకో. ఇక్కడితో ఆపేయి అని అన్నాడు. ఎక్కడా వాడు వినే పరిస్థితుల్లో లేడు. పక్కన ప్రాతికామిని పిలిచాడు. నువ్వు ఆ విదురుడి మాటలు పట్టించుకోకు. వాడొక పిరికివాడు. ఆ పాండవుల్ని చూసి అసలు భయపడకు. వాళ్ళు మన బానిసలు. వెళ్ళి ఆ ద్రౌపదిని తీసుకురాపో. ఆ ప్రాతికామి వెళ్ళి ద్రౌపదీ మందిరాన్ని చేరాడు. ద్రౌపది, దుర్యోధనుడు ద్యూతంలో నిన్ను గెలిచాడు. నీవిప్పుడు ధృతరాష్ట్రుడి భవనానికి రావాలి. దాసీ పనికి నియమించమని దుర్యోధనుడి ఆజ్ఞ అని చెప్పాడు. ద్రౌపది షాక్. అవదా మరి? రాజుకి పిచ్చెక్కిందా? ఎవడన్నా భార్యని పందెం పెట్టి ఆడతాడా? నిజంగా ఇలాంటి పని జరిగిందా? నమ్మలేకపోతున్నానేనంది. ఆవిడ గొంతు వణికిపోతోంది. ఎవరు ఊహిస్తారు ఇలా జరుగుతుందని? గజగజలాడిపోతోంది. కోపం వచ్చేస్తోంది, బాధ వస్తోంది, అవమానంగా ఉంది, రకరకాలుగా ఉంది. అసలు ఏం జరిగిందో అయోమయం అర్థం కావట్లేదు. బదులిస్తూ ప్రాతికామన్నాడు. ద్రౌపది, జూదంలో అన్నీ కోల్పోయిన ధర్మరాజు తమ్ముళ్ళని తనని కూడా పందెంలో పెట్టి ఓడాడు కనుక ఇక చేసేది లేక నిన్ను పందెం ఆడాడు, ఓడాడు. అప్పుడు ది ఎపిక్ క్వశ్చన్ అడిగింది ఆవిడ. మనందరికీ తెలిసిన క్వశ్చనే. గచ్చత్వం కితవం గత్వా సభాయాం పృచ్ఛసూతజ కిమ్ను పూర్వం పరాజైషీహి ఆత్మా నమధవానుమాం. వెళ్ళి ఆ జోదగాడైన రాజును అడుగు, ముందు నన్నోడాడా లేక ముందు తనని తాను ఓడాడా? అది అడిగి నాకు చెప్పు. ఆ సమాధానం తెలిసాక సభకి వస్తాను, వెళ్ళి రమ్మంది. అతను వెళ్ళి అలాగే అడిగాడు. కానీ ధర్మరాజు సమాధానం ఏమీ చెప్పలేక నిశ్చేష్టుడైపోయాడు. బొమ్మలాగా కూర్చునున్నాడు. దుర్యోధనుడు అప్పుడు అన్నాడు, పోయి దాన్ని తీసుకురా. ఆ ప్రశ్న సమాధానం అందరం ఇక్కడే మాట్లాడుకుందాం అని నవ్వాడు. ప్రాతికామి మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి, ఇలా ధర్మరాజు అయితే ఏం చెప్పట్లేదమ్మా, దుర్యోధనుడైతే నిన్ను తీసుకురమ్మన్నాడని చెప్పాడు. పాపం ఆవిడ ఆఖరిగా అర్థిస్తూ అడిగింది, అంతమంది పెద్దలున్న సభ కదా, వారిని మరొక్క మారు అడుగు. ఇది ధర్మమేనా? నేనున్న పరిస్థితిలో ఇలా అధర్మానికి తలవంచి అక్కడికి రావటం సరైన పనేనా? ఒక్కసారి అడుగు. వారేం చెప్తే అది చేస్తానంది. ఆ ప్రాతికామి వచ్చి మళ్ళీ సభలో చెప్పాడు. ఆ పెద్దలు మౌనమే వహించారు. ఒక్కడు కూడా నోరు మెదపలేదు. ఇక్కడ ఒక్క నిమిషం నా మనోగతాన్ని చెప్పాలి. నా అభిప్రాయాన్ని వినండి కాస్త. ఇప్పటిదాకా మహాభారత కథ, పాండవులు, కౌరవులు, భీష్ముడు, ద్రోణుడు, కృష్ణుడు అందరూ సరే. వాళ్ళ తరపున ఆలోచించాం, వాళ్ళ కష్టాలు విన్నాం, వాళ్ళ పక్షం చదివాం, అంతా బాగానే ఉంది. ఇక్కడ మాత్రం మనసు ముందుకెళ్ళట్లేదు. కోపం పుడుతోంది. ఇక్కడే కాదు, సమాజంలో సృష్టి మొదలైనప్పటి నుండి ప్రకృతిలో అతి సహజంగా జరిగే పరిణామం ఇదే. బలహీనుల మీదనేగా రుబాబు. అందులో ఆడవారి మీద అయితే ప్రతి ఒక్కడు మగవాడే. ఎక్కడ చూడండి ఆడవాళ్లే టార్గెట్, లేకపోతే పిల్లలు. పచ్చిగా చెప్పుకుందాం, ఆడవాళ్ళకి వాళ్ళ అందం వల్లేగా కష్టాలన్నీ. వారి తప్పు కాదది. సహజంగా మనిషి మనసులో నాటుకునే బీజం ఆడవాళ్ళ పట్లే వెళ్తుంది. అందమైన భార్యను చూస్తే అసూయ, అందమైన అమ్మాయి అంటే కోరిక, తీరకపోతే కోపం. మగవాడరిస్తే మొగతనం, ఆడదరిస్తే పొగరు. మగవాడు కొడితే ధైర్యం, ఆడది కొడితే బరి తెగించినతనం. ఒక్కడిని దెబ్బ
ఒకడిని దెబ్బ కొట్టాలంటే తల్లినో చెల్లినో భార్యనో టార్గెట్ చేస్తారు. చివరికి ఒక ఆడది ఒక మగవాణ్ణి ఏడిపించాలన్నా అతనికి సంబంధించిన ఆడదాన్నే టార్గెట్ చేస్తుంది. రామాయణంలో శూర్పణఖ చేసింది అదే కదా. ఆడది లక్ష్మి. అందుకేనేమో అందరికీ కావాలి. ఆడది లేకుండా మగవానికి ఉనికి విలువ లేదు. అందుకే ముందు అక్కడ ఆవిడ్ని కొడతారు. కానీ దెబ్బలు తగిలేది ఆవిడికి కదా, వీడికంటే ముందు. ఏ పాపం చేసిందని ఇక్కడ ద్రౌపదికిలా? నిజానికి ఆవిడ అతన్ని చూసి నవ్వలేదు. దుర్యోధనుణ్ణి నవ్విందని చెప్పాడు. ఎందుకు? ధర్మరాజు ధనం లాక్కుందామని పిలిచాడు. ద్రౌపది జోలికి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ ధనం లాక్కోవటమే ఆశయం అయితే వాళ్ళకి ఇప్పుడు బలం లేదు కదా, అందరూ దాసీలు అయిపోయారు కదా. ద్రౌపది జోలికి ఎందుకు వెళ్తున్నాడు? మీరు ఆలోచించండి. ఎపిసోడ్ మొత్తం అయ్యాకైనా ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. ఎందుకు ఇలా ప్రతి చరిత్రలో జరుగుతుంది? సరే, ధర్మరాజు ఇక్కడ సభలో అప్పుడు ద్రౌపది తాలూకు ఒక సేవకురాల్ని పంపి ఆవిడ్ని రమ్మని చెప్పమన్నాడు. ఏకవస్త్ర అంటే షీజ్ ఇన్ హర్ పీరియడ్స్. ఏకాంతంలో ఎవ్వరూ లేకుండా ఒంటిపొర బట్టలు వేసుకుని ఉంటుంది. కింద మరొక వస్త్రం వేసుకుని అప్పుడు రమ్మన్నాడు సభకి ధర్మరాజే. ఎందుకంటే ఆవిడకి అలా ఉందని అందరికీ తెలియదు కదా. పాండవులకైతే తెలుసు ఆవిడ ఏకవస్త్రని. సరే రమ్మను, ఇలా బట్టలు మార్చుకుని రమ్మను అని చెప్పాడు. ఆ ప్రాతికామి వణుకుతూ అక్కడే ఆగిపోయాడు. ఎందుకు? పక్కనే భీముడు చూస్తున్నాడు. దుర్యోధనుడికి ఏంటి మర్యాదగా తేవటం దాన్ని అని కోపం. దుశ్శాసనుడిని పిలిచాడు. దుశ్శాసన, ఈ సూతుడు ప్రాతికామి ఆ భీముడిని చూసి భయపడుతున్నాడు చూడు, నువ్వెళ్ళి ఈడ్చుకురా దాన్ని అని అన్నాడు. ఆ దుశ్శాసనుడు వెంటనే లేచి పొంగు మీద వెళ్ళాడు. వెళ్ళి ఆ ద్రౌపది సభలోకి నేరుగా వెళ్ళిపోయి అరిచాడు. ఆవిడ పర్సనల్ ప్లేస్ కదా అది. వెళ్ళిపోయాడు. వెళ్ళి ఒక్క గావు కేక పెట్టాడు. పాంచాళి లే, దుర్యోధనుడు నిన్ను గెలిచాడు. ఇక నువ్వు మా సేవకురాలివి. పద, సభలోకి వెళ్దాం, అందరూ నిన్ను చూడాలంటున్నారు అన్నాడు. ఆవిడ పాపం ఆపాటికే ధారలుగా తనకొచ్చిన కష్టానికి భయపడి బాధపడి ఏడుస్తోంది. ఈ అరుపుకి ఉలిక్కిబడి లేచింది. వేటుబడిపోయి ఉంటుంది ఆవిడ మనసు. ఏంటి అసలు, ఎందుకు ఇలా జరుగుతుందని బిక్కుమని ఉంది. అంతలో వీడొచ్చి ఇలా అరిచాడు. ఉలిక్కిపడింది. మనసు రాయి చేసుకుంది. కళ్ళు తుడుచుకుని ఒక శవం మొహం ఎలా ఉంటుంది అలాంటి ఎటువంటి కళ లేకుండా అలాంటి మొహం పెట్టి ముందు నడిచింది ఆవిడ. ఆ సభ చేరగానే అలాంటి పరిస్థితుల్లో దెబ్బలు తగిలిన ఒక పసిపాప తండ్రిని చూడంగానే పరిగెత్తినట్లు రాజు ధృతరాష్ట్రుడి దగ్గరికి పరుగున వెళ్ళి చేతులు జోడించి ఏడు పాగక మాటలు పేలక సిగ్గుతో నిలబడి వెక్కి ఏడుస్తోంది. ఆ దుశ్శాసనుడు అయినా వదల్లా. వెనకాలే వచ్చి అది సభని కూడా చూడకుండా జుట్టు పట్టుకున్నాడు. ఆ ఊపులో ఆమె జుట్టు పట్టుకున్నాడు. రాజసూయ యాగంలో దివ్య జలాలతో తడిసిన జుట్టుని వాడు పట్టుకొని ఒక ఈదురు గాలి మర్రి చెట్టుని ఎలా ఊపేస్తుంది అలా ఆ జుట్టు పట్టుకుని ఆవిడని అలా ఇలా ఊపుతూ ఎడా పెడా పాండవుల ముందుకి లాక్కెళ్ళాడు. ఆవిడేమో ఆ జుట్టు పట్టి లాగుతున్న నొప్పిని భరిస్తూ, మన జుట్టు ఎవడైనా పట్టుకుంటే ముందు ఆ నొప్పి వస్తుంది, ఆ జుట్టుని పట్టుకుంటోంది అలా లాక్కురా అని. ఇంకో చేత్తో ఆవిడ శరీరాన్ని దాచుకుంటోంది, చేతులతో కప్పుకుంటూ. నేను రజస్వలని రా నీచుడా, వదులు, నన్ను అలా చేయకరా దుర్మార్గుడా, నేను నీ వదిన్ని, వదలరా అని అరుస్తూ ఏడుస్తోంది, వేడుకుంటోంది. నువ్వు రజస్సులవైతే ఏమి, ఏకవస్త్రవైతే ఏంటి, మా దాసివి, మా ఇష్టం. అదిగో నీ భర్తలు, నిన్ను ఓడిన వాడు అక్కడే మౌనంగా ఉన్నాడు చూడు. అలా అని ఆవిడ రెసిస్ట్ చేస్తోంది. అంటే లాగుతుంటే లాగనివ్వట్లేదని ఇంకాస్త బలంగా లాగి ఈడ్చి కింద పడేశాడు. నేలపై పడి దెబ్బ తగిలి అంత సభలో మహారాణి ఆవిడంది, నా భర్త కలలో సైతం ధర్మాన్ని విడువనివాడు. ఒక పతివ్రతగా నిండు సభలో విధివశాత్తు వంటిన దోషాన్ని అధర్మంగా నేను చూడట్లేదు కానీ అని ఎదురుకుండా ఉన్న పెద్దల్ని చూసింది. కురు సభలో ఏ పాపం లేని మనిషికి, ఒక ఆడదానికి, రజస్వలయ్యి ఉన్నదానికి ఇంత పరాభవం జరుగుతుంటే ఒక్కడు మాట్లాడేంటి? అంటే తను చేసేది సరైన పని అని మీరందరూ ఒప్పుకుంటున్నారా? అంటే తప్పు జరుగుతుంటే మౌనంగా ఉండటము, తప్పు చేయటము రెండు ఒకటే. ఇంకా పేర్లు తీసింది ఆవిడ. తీస్తూ ముందు ద్రోణుడి పేరు తీసింది. గురువు కదా. ద్రోణుడు, భీష్ముడు, విదురుడు, రాజు ధృతరాష్ట్రుడు, ఇంత శక్తి ఉన్నవారు మౌనంగా ఉన్నారంటే ఏమనుకోను. కురువంశ పెద్దలందరూ ఉన్నారు కదా, అందరికీ మౌనమే పట్టుకుని ఉంది, ఎలా తీసుకోను దీన్ని? సరే,
ఇక్కడే అడగమని ఈడ్చుకొచ్చారు కదా అని గట్టిగా అడిగింది. నా ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. నన్ను ధర్మానుసారంగా గెలిచారా లేదా? లుక్ ఎట్ హర్ క్యాలిబర్. అలాంటి పరిస్థితుల్లో అంత సభలో అడుగుతోంది ఆ ప్రశ్న. అలా అడిగి పక్కన నిలబడిన భర్తల్ని కనుకొనలతో చూసింది. ఇలా పక్కగా చూసింది. అలా చూసిందో లేదో పాండవులకి ఏదో కరెంటు షాక్ ఇచ్చినట్టు కోపం పొంగింది. అన్నీ పోయినా కలగని బాధ ఆవిడ అలా చూపు చూడగానే వాళ్ళ మనసు విరిగిపోయింది. ఆమె ప్రశ్నకి సమాధానం మాత్రం పెద్దలైతే ఇవ్వలేదు. తల వంచుకొని కూర్చుని ఉన్నారు. ఆ తల్లికేసి కనీసం చూడను కూడా చూడలేదు వాళ్ళు. ఈలోగా ఆ దుశ్శాసనుడు మళ్ళీ చాలే అని ఒక్క లాగు లాగి కింద పడేశాడు. కర్ణుడు గట్టిగా నవ్వాడు ఇది చూసి. నవ్వి దుశ్శాసనుడిని మెచ్చుకున్నాడు. శకుని కూడా నవ్వి అతను భుజం తట్టాడు. వాళ్ళ నలుగురు తప్ప, అంటే దుష్ట చతుష్టయం అనేవాళ్ళు తప్ప సభలో అందరూ ఆ ద్రౌపదిని చూసి తల దించుకుని మనసులో చాలా దుఃఖపడ్డారు. వాళ్ళు నలుగురు మాత్రం ఒకరినొకరు అభినందించుకుని ఏదో ఒక గొప్ప యుద్ధం గెలిచినట్లు నవ్వుకున్నారు. వింటున్నారా? ద గ్రేట్ కర్ణుడు కూడా. అప్పుడు భీష్ముడు పలికాడు. సౌభాగ్యవతి ధర్మ సూక్ష్మం చాలా జటిలమైనది. తనది కాని దాన్ని ఒకడు పందెంగా పెట్టలేడు. కానీ స్త్రీ భర్త నుండి ఎన్నడూ వేరు కాదు కదా. కనుక నీ ప్రశ్నకి ధర్మరాజే జవాబు చెప్పాలి. అతనే మౌనంగా ఉన్నాడు. అతనికి తెలియని ధర్మం నాకు తెలియదన్నాడు. అప్పుడు ఆమె ఊరుకోలేదు. ఇంకా అడిగింది. సరే, దీన్ని వదిలేయండి. జూదంలో వీళ్ళు నిపుణులు, మోసగాళ్ళు, దుష్టులు, వంచకులు. అదేనా తెలుసా మీకు? అలాంటి వారు ద్యూతంలో ప్రావీణ్యం లేని యుధిష్ఠిరుని పిలిపించి బంధుత్వము సరదా అని వంచనతో కూర్చోపెట్టి ఆడిస్తుంటే ఎందుకు మౌనంగా చూస్తున్నారు మీరు? అమాయకుణ్ణి చేసి బంధువుల మనసు నొప్పించలేని వాడిని తెలిసి ఇలా చేసి నన్ను పందెం పెట్టమందెవరు? అసలు ఆ ఆలోచన రాగానే మీరేం చేశారు? పందెం పెట్టాడు, అందులో తప్పొప్పులు సరే మీకు తెలియవు. పెడుతున్న ఆలోచన వచ్చినప్పుడు మీరు ఎందుకు ఆపలేదు? అలా అని అప్పుడు ఆవిడ తీర్పు చెప్పింది. ఇందాక ప్రశ్న అడిగింది, ఇప్పుడు తీర్పు చెప్తోంది. నసా సభ యత్ర న సంతి వృద్ధా నతే వృద్ధా ఏ న వదంతి ధర్మం నా సౌధర్మో యత్ర న సత్యమస్తి నతత్సత్యం యచ్చలేనానువిద్ధం. పెద్దలు లేని సభ సభే కాదు. తీర్పు చెప్పలేని పెద్దలు పెద్దలు కాదు. నిజం పూర్తిగా చూడని ధర్మం ధర్మమే కాదు. మోసంతో నిండిన నిజం నిజమే కాదు. ద్రౌపది పాత్రలోని శక్తిని చూడండి. అలాంటి దిక్కుతోచిన పరిస్థితుల్లో అంత విచక్షణతో ఆలోచించింది. తీర్పు చెప్పి ప్రశ్న అడిగి అక్కడ అలా నిలబడింది. ఇంకా ఆవిడ ఫ్రీ అవ్వలేదు. ఆవిడ దాసిగానే ఉంది. కానీ ఆ దమ్ము ధైర్యం చూడండి. అక్కడ పాండవులు మారు మాట్లాడాల, నుంచున్నారు అలాగా. నిలదీసి అడ్డంగా కోసి పెట్టేస్తోంది ఈవిడ. ఆవిడ అలా అనేసరికి దుశ్శాసనుడికి ఇంకా కోపం వచ్చింది. మళ్ళీ జుట్టు పట్టుకుని వాడు ఈడ్చి తీసుకెళ్ళాడు పక్కకి. అది చూసి ఇక భీముడి ఒళ్ళు మండిపోయింది. మొదటిసారి అక్కడున్న అన్న ధర్మరాజు మీద మండిపడ్డాడు. మహారాజా అని సంబోధించాడు. జూదగాళ్ళిళ్లలో కూడా ఆడవాళ్ళు ఉంటారే, వారు కూడా వారిని ఇలా పందెంలో పెట్టరు. సంపదనంతా పెట్టావు, సరే, మా సర్వస్వానికి నువ్వే అధిపతివి కనుక మమ్మల్ని పెట్టావు, బాధలేదు. ద్రౌపదిని పెట్టడం మాత్రం హద్దుమీరి చేసిన పని అని భావిస్తున్నాను. మనకి భార్య అయిన పాపానికి ఎలాంటి పరిస్థితి తెచ్చుకున్నామో చూడు అని అసలు పందెం వేసిన ఆ చేతుల్ని తగలబెడతానన్నాడు. సహదేవా పోయి అగ్ని తీసుకురా అని పట్టలేని ఆవేశంతో అన్నపై అరిచేశాడు. అన్నగారిని అంత మాట జీవితంలో మొదటిసారి ఎదురు మాట్లాడనగానే అర్జునుడు అడ్డుపడ్డాడు. ఎందుకంటే నిజానికి ఇదే కావాలి కౌరవులకి. మీరు మన కథ అంతా వినుంటే, మనం ఆదిపర్వం చెప్పుకున్న కథ వినుంటే, ద్రౌపదిని వివాహం చేసుకోగానే దుర్యోధనుడు ఇలాంటి మీటింగ్ ఒకటి పెట్టాడు. వాళ్ళని ఏం చేయాలి, ఎలాగోలా విడతీయాలి అని. ఎందుకంటే లక్కింట్లో పెట్టి కాల్చి చంపేద్దాం అనుకున్నాడు. కుదరకపోగా వాళ్ళు ద్రౌపదిని, ద్రుపదుడి సైన్యాన్ని గెలిచారు. 5 భర్తలు ఒక అమ్మాయిని చేసుకున్నారు, అందాల రాశిని. కాబట్టి వాళ్ళ 5 ఎప్పుడు ఇలా ఐకమత్యంగా ఉన్నారా, వాళ్ళని ఎలాగోలా విడదీయాలనుకున్నాడు. అప్పుడు కర్ణుడు అంటాడు, వాళ్ళ మధ్య గొడవలు రావు భయ్యా, నువ్వు వదిలేయని. ఇవాళ అదే జరిగింది. అది జరిగే సందర్భం వచ్చేసింది. దుర్యోధనుడు ఎంతగా కోరుకుని ఎప్పటికప్పుడు అదే చోట దెబ్బ కొట్టే ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాడో చూడండి. చెడెప్పుడు అంతేనండి, అంత కష్టపడి ప్రణాళిక వేస్తూనే ఉంటుంది. కాబట్టి నిజంగా మంచి గెలవాలనుకుంటే చెడు కంటే తెలివిగా, చెడు కంటే పరిశ్రమ చేసి, చెడు కంటే ఓర్పుగా ఉండాల్సిన బాధ్యత మనదే. అర్జునుడు అప్పుడు దగ్గరికి వచ్చి భీముడికి మాత్రం వినపడేలాగా, అంటే అతని దగ్గరికి వచ్చి అన్నా వద్దన్నా అంటూ చెప్తున్నాడు. అన్నా భీమసేన,
ఇంతకుముందు నువ్వెప్పుడు ఇలా మాట్లాడలేదు. శత్రువు గెలిచినట్లే ఉన్నాడు. ఏంటిది? దయచేసి అతనికి కావాల్సింది చెయ్యొద్దు నువ్వు. ఈ యుధిష్ఠిరుడు శత్రువుల ఆహ్వానాన్ని మన్నించి క్షాత్రవ్రతాన్ని అనుసరించి కాదు అనకూడదని జూదానికి మర్యాద ఇచ్చి తలవంచాడు. కాబట్టి నువ్విలా అనకు. మనకి ఎంత మింగుడు పడకపోయినా వాళ్ళు వాళ్ళ కీర్తికి చరిత్రకి అంత విలువ ఇచ్చారు. దే ఆర్ నియర్ టు పర్ఫెక్ట్ పీపుల్. ఆహ్వానించినప్పుడు యుద్ధానికి జూదానికి వేటకి వెళ్ళాలి. వెళ్ళకపోతే నిజానికి రాజు కానట్టే. అంటే జూదం ఎందుకు యుద్ధం పక్కన చేరింది అనుకోవచ్చు. రాజు జీవితం లేక ఒక వీరుడి జీవితం ఒక రకంగా గ్యాంబులే కదండి. యుద్ధాలు చేస్తాడు, ఆస్తులు వస్తుంటాయి, సంపదలు వస్తుంటాయి, పోతుంటాయి, గెలుస్తాడు, ఓడతాడు, సొంత బిడ్డలే పోతారు యుద్ధంలో, బంధువులే మోసం చేస్తారు. సో లైఫ్ ఈజ్ వెరీ అన్ప్రిడిక్టబుల్ ఒక రాజుకి, ఒక క్షత్రియుడికి. కాబట్టి అతని హాబీస్ని కూడా అలాగే డెవలప్ చేశారు సంహౌ. జూదం కూడా అంతే కదా. లైఫ్లో ఛాన్సెస్ తీసుకోవడం ఒక ప్రాక్టీస్. అందుకే చూడండి మీరు, ఈ పేకాట, గ్యాంబ్లింగ్, కసినోలు, బెట్టింగ్లు, హార్స్ రేసులు, ఇలాంటి ఈ సంబంధించినవన్నీ కూడా లక్ బై ఛాన్స్ లాగా ఉన్నవన్నీ కూడా ఒకలాంటి వారు, ఒక వర్గం వారు ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. అలాంటి ఊళ్ళల్లో, ప్రదేశాల్లోనే ఎక్కువగా ఆడతారు ఇది, వాళ్ళు ఎక్కువగా ఉన్న ఊళ్ళల్లో. సో అర్జునుడు అలా అన్నాడు. భీముడిని కంట్రోల్ చేశాడు. శత్రువుకి అదే కావాలన్నయ్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్స్ అన్నాడు. భీముడు అర్జునుడి చేతులని బలంగా పట్టన్నాడు. అర్జున, ఇది క్షాత్ర సమ్మతం కనుకనే ఇంతవరకు ఊరుకున్నా. లేకపోతే ఇందులోకి దిగినప్పుడే అన్నగారి చేతుల్ని రెండింటిని మంటల్లో తగలబెట్టేవాడిని. కానీ ద్రౌపదిని అని మళ్ళీ అర్జునుడి మొహం చూసి పళ్ళు కొరుకుతూ ఆగిపోయాడు. ఇది ఇలా జరుగుతుంటే ఒక పక్కన ఆ ఏడుస్తున్న ద్రౌపదిని చూసి ధృతరాష్ట్రుడి కొడుకు వికర్ణుడు అన్నాడు, రాజులారా, యజ్ఞసేని అడిగిన ప్రశ్నకి బదులివ్వండి. దానికి సమాధానం తెలియకుండా ఉన్నా, తెలిసి ఊరుకున్నా అందరం నరకాన్ని చూస్తాం. అతని మాటకి కూడా ఎవరు ఏ సమాధానం ఇవ్వాల. అతను అది చూసి అన్నాడు, అందరికీ గురువులు ద్రోణకృపులు, మీరు కూడా ఏమీ చెప్పలేరా అని సూటిగా అడిగాడు. ఇక్కడున్న రాజుల్ని కోరుతున్నాను, కామక్రోధాలకు అతీతంగా ఆలోచించండి. మంచిని మంచని, చెడుని చెడని చెప్పే ధైర్యాన్ని పోగొట్టుకోకండి. చిన్నవాడు అతను పిలుపునిచ్చాడు. ఇప్పుడు అతను రెచ్చగొడుతున్నాడు వచ్చి. అతనికి పట్టలేకపోయాడు అదంతా. బహుశా అందుకేనేమో శ్రీకృష్ణుడు తర్వాత అంటాడు, అంత సభలో ఆ రోజు నాకు నచ్చినవాడు వికర్ణుడు ఒక్కడే అంటాడు. ఎందుకు ఎవరూ సమాధానం ఇవ్వాల. దాంతో అతను నిట్టూరు పొదులుతూ కోపంగా సొంత అన్నదమ్ములతో అన్నాడు, కౌరవులారా, మీరు మాట్లాడకున్నా నేను మౌనంగా ఉండనివాళ్ళ. రాజులకి 4 వ్యసనాలు ఇవ్వబడ్డాయి: వేట, మధుపానం, జోదం, విషయాసక్తి. ఈ యుధిష్ఠిరుడు తెలిసి దిగినా తెలియక దిగినా జోదం అనే వ్యసనం తలకెక్కి శకుని రెచ్చగొట్టడం వల్ల ద్రౌపదిని ఒడ్డి ఓడాడు. కానీ ధర్మరాజు ముందు తనను తాను ఓడాడు, తర్వాత భార్యని పెట్టాడు. అందుకని ఆమెను పందెం పెట్టే హక్కు అతనికి లేదు. ఆమెను ఎవరూ గెలవలేదు. ఆ సాధ్వి ఇంతటి అవమానానికి అర్హురాలు కానే కాదు. ఇది ముమ్మాటికి ఘోరమైన తప్పు అని శకుని కేసి, అన్న దుర్యోధనుని కేసి సూటిగా చూస్తూ చెప్పాడు. అంతవరకు నోరు మూసుకున్న సభ ఒక్కడు లేచి ఇలా నిజం మాట్లాడి ధైర్యంగా ఉండేసరికి చప్పట్లు కొట్టి అవునవును నిజం అని గుసగుసలు మొదలుపెట్టారు. క్రమంగా మాటలు పెరిగిపోతున్నాయి, చర్చలు పెరిగిపోతున్నాయి. విదురుడు, భీష్ముడు కాస్త మెచ్చుకునే విధంగా అతని వైపు చూశారు. ద్రౌపది పాపం తలెత్తలేక వికర్ణుడు ఉన్న వైపు కాస్త తిరిగి దీనంగా నిలబడింది. అంటే మౌనంగా ఆవిడ ప్రణామం చేస్తోంది. నువ్వు ఒక్కడు అన్నా మాట్లాడేవరా నా కోసమని. ఇక్కడ ఒక వింత ఏంటంటే, చాలా సీరియళ్ళు, కొన్ని సినిమాలు వికర్ణుడిని కర్ణుడిని చేశారు. అవి తీసేసి కర్ణుడిని చేశారు. అది వాళ్ళకే తెలియకో, వికర్ణుడు అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడని తెలియక దాన్ని కర్ణుడు అనుకునేలా చేశారో, లేక తెలిసి చూసే వాళ్ళకి తెలియదులే ఏదోటి తీసేద్దాం అన్నారు. 2 మహాపాపాలు. కర్ణుడు ఈ సన్నివేశంలో పరమనీచుళ్లా ప్రవర్తించాడు. వికర్ణుడు వీరత్వాన్ని, ధర్మాన్ని ప్రదర్శించాడు. కాబట్టి వాటిని కర్ణుడికి ఇచ్చేసి ఇతని క్రెడిట్ అతని అకౌంట్లో వేయడం తప్పు, సరికాదు. నిజంగా ద్రౌపదికి జరిగింది అన్యాయమే అంటే కనీసం చేసిన వాళ్ళన్నా సరిగా గుర్తించండి. 5000 ఏళ్ల తర్వాత అంతకు మించి మనం ఎలాగూ చేయలేం. కనీసం అట్రిబ్యూట్ సరిగ్గా ఇవ్వండి. ఇంకా వికర్ణుడు అన్నాడు, అంతేకాదు, ధర్మరాజుని గెలిచింది శకుని, ద్రౌపదిని పందెం పెట్టమంది శకుని కనుక అంటున్నాడు. కర్ణుడు లేచాడు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, వికర్ణుడు ధర్మం చెప్తున్నాడు, కానీ అది తట్టుకోలేక కర్ణుడు లేచాడు. ఇప్పుడు వినండి,
ద గ్రేట్ దానవీర సూరకర్ణ గారు ఏమంటారో ఇప్పుడు మీరు వినండి. వ్యాధిర్బలం నాశయతే శరీరస్థోపి సంభృత తృణాని పశవో ఘ్నంతి స్వపక్షం చైవ కౌరవః ద్రోణో భీష్మః కృపో ద్రౌణిః విదురశ్చ మహామతిః ధృతరాష్ట్రశ్చ గాంధారీ భవతః ప్రాజ్ఞవత్తరాః. వికర్ణ అని అతని చేయి పట్టుకుని అన్నాడు, ఈ లోకంలో చాలా వస్తువులు వాటికి మూలమేదో దాన్నే నాశనం చేసే ప్రకృతిని కలిగి ఉంటాయి. చెక్కలో పుట్టిన అగ్ని చివరికి చెక్కనే కాల్చేస్తుంది. నువ్వు కూడా ఈ వంశంలో పుట్టి ఈ వంశాన్నే నాశనం చేసేలా ఉన్నావే అన్నాడు. ఇక్కడున్న పెద్దలు భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ అందరూ నీకన్నా తెలివైనవారు, ధర్మం తెలిసినవారు. వాళ్ళెందుకు మాట్లాడలేదంటావు? వాళ్ళకి తెలుసు ద్రౌపది ధర్మ ప్రకారమే ఇక్కడుంది. బాలుడివి, సభ మధ్యలో మర్యాద లేకుండా ఇలా మాట్లాడుతున్నావు అని అన్నాడు. సభలో మీరు చేసిన దరిద్రం తప్పు కాదు, కానీ వాడు మాట్లాడితే వచ్చింది. సరే, యుధిష్ఠిరుడు తన సర్వస్వాన్ని పణంగా పెట్టాడు. అందులో ద్రౌపది ఉంది. నువ్వు దాన్ని ఎలా తప్పుపడుతున్నావు? అయినా ద్రౌపది అన్న పేరు చెప్పేగా పందెం ఆడాడు, ఓడాడు. వెనకున్న పాండవులు మౌనంగా ఒప్పుకున్నారు. నువ్వే లెక్కలో దాన్ని తప్పుపడుతున్నావు? ఆడినవాడికి, ఓడినవాడికి, చుట్టూ ఉన్నవారికి లేని సమస్య నీకెందుకు? ఇంతవరకు ఒక లెక్క. కానీ ఇప్పుడు కర్ణుడు వెళ్ళకూడనంచులకు వెళ్ళి అనకూడని మాటను అన్నాడు. ఒకవేళ ఏకవస్త్ర అని అవమానం చేయరాదని అంటున్నావా? దానికొకటి చెప్తాను, విను. ఏకో భర్త స్త్రియా దేవైః విహితః కురు నందన ఇయం త్వనేకవశగా బంధకేతి వినిశ్చిత అస్యాహ సభామానయనం న చిత్రమితి మే మతిః ఏకాంబరధరత్వం వాప్యధవాపి వివస్త్రత. దేవతలు ఒక స్త్రీకి ఒక భర్తనిచ్చారు. ఈ ద్రౌపది అనేకులకు భార్య. అలాంటిది ఒక బంధకి ఎవరన్నా ఏదన్నా చేయొచ్చు. అసలు ఏకవస్త్రేంటి? వివస్త్రను చేసినా తప్పులేదు, అంటే బట్టలు విప్పేసినా తప్పులేదన్నాడు. నువ్వెవడివిరా చెప్పటానికి? సభలోకి ఈడ్చుకుని రావటం తప్పు కానే కాదన్నాడు. ఒక ఆడదానికి అంతమంది ముందు చెయ్యని నేరానికి జరుగుతున్న అవమానం. అలా అని దుశ్శాసనుని పిలిచాడు కర్ణుడు. ఇది ఒళ్ళుపై తెలియకపోవటం. ఇక నెక్స్ట్ లెవెల్ పెరుగుతుంది. దుశ్శాసన సుబాలోయం వికర్ణం ప్రాజ్ఞవాదికః పాండవానాం చ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహర. ఇన్ని శ్లోకాలు ఎందుకు చదువుతున్నానంటే మళ్ళీ ఏదో కలిపిచ్చింది, ఎక్కడా లేనిది, ఇది జరగలేదని పిచ్చి పిచ్చి మాటలు వస్తాయి. ముందే చెప్తున్నా. గోరఖ్పూర్ పబ్లికేషన్స్ వ్యాస భారతం సభాపర్వం 1027 పేజ్ 38వ శ్లోకం. ఈ వికర్ణుడు బాలుడు పండితుల్లా మాట్లాడుతున్నాడు. అసలు ఆ పాండవుల వస్త్రాన్ని ఈ ద్రౌపది వస్త్రాలని తీసి పడేయమన్నాడు. పాండవుల వస్త్రాలు తీసేసి నేరుగా వెళ్ళి ఆ ద్రౌపది వస్త్రాన్ని లాగబోయాడు. ఆవిడ వేటు పడినదైపోయింది. గొంతులో కోపాన్ని, బాధని, నిస్సహాయతని గుక్క పట్టుకుని అలా దిగ్భ్రాంతి చెందింది. వింటున్న వాళ్ళందరూ ఇలా అనకూడదు, కానీ మీ అక్కనో, చెల్లినో, తల్లినో, అత్తనో, మేనత్తనో ఎవరో ఒకళ్ళని ఊహించుకోండి ఆవిడ ప్లేస్లో. శారీరకంగా ఒక మగవాడికి ఉన్న బలం ఆడదానికి ఉండదు. అందులోన అంతమంది మగవాళ్ల ముందు, అంటే నడి రోడ్డు మీద అనుకోండి. నడి రోడ్డు మీద వాళ్ళు వెళ్తున్నారు. ఒక 100 మంది చేరారు. అందులో ఒక 10 మంది నీచులు వచ్చారు. ముందుకొచ్చి చీర పట్టుకుని లాగుతున్నారు. జుట్టు పట్టుకుని లాగి ఈడ్చి కింద పడేసి చీర పట్టుకుని లాగేస్తున్నారు. అందరూ చూస్తున్నారు. ఎవ్వడేం మాట్లాడలేదు. వాళ్ళ పౌరుషానికి, వాళ్ళ మర్యాదకి, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎలా ఉంటుంది? ఎంత కోపంగా ఉంటుంది. నరికేయాలన్నంత కోపం. ఏం చేయలేదు ద్రౌపది. ఎవరూ సాయం చేయట్లేదు. చేతకాని భర్తలు, ఆదుకోని పెద్దలు, ధర్మం లేని సభ, నీతి లేని సమాజం. ఎవరు దిక్కావిడికి? ఆ దేవాది దేవుడు, ఆర్పత్రాణపరాయణుడు శ్రీకృష్ణుని మనసులో తలుచుకుంది. గుండెలు చీలిపోయేలాగా కృష్ణ కృష్ణ అని స్తుతి చేసింది. ఆ విపరీతమైన శోకంలో, బాధలో, భయంలో శరణాగతి చేసింది. గోవింద కృష్ణ కృష్ణ అని ఏడుస్తూ అటూ ఇటూ పరిగెడుతూ, రొప్పుతూ, నీరసంతో అరుస్తూ కృష్ణుణ్ణి మనసారా స్మరించింది. ఏం చేస్తుంది? ఇంక దిక్కెవరు లేరు. విశ్వాత్మ, నీకు తెలియనిది లేదు, నా మొర విను, శరణు కోరుతున్నా, కాపాడు మాధవ అని గోవులాగా మొరపెట్టుకుంది. నవ్వుతున్నారు వాళ్ళు చుట్టుపక్కన. శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు. అలా ఒక మనిషి అరుస్తుంటే, ఏడుస్తుంటే నవ్వుతున్నారు. ఏ వంకతో వీళ్ళలో పాజిటివ్ థింగ్స్ చూస్తామో ఏంటి? ఎక్కడ? ఎవరిని పిలుస్తున్నావు? పక్కనున్న పాండవులకి దిక్కులేదు, పరమాత్మ అంట లాగేంట్రా అని చెప్పి లాగుతున్నారు. ఆవిడ బలం అంతమైపోయింది. ఇంకా అన్నీ వదిలేసింది.
పూర్తి సంపూర్ణ శరణాగతి. అప్పటిదాకా తన సిగ్గుని బలంగా తెచ్చుకొని ఎలాగో ఆపుకుంది పాపం. అంతైనా మనిషికి ఉంటుంది కదా. ఇక పరిగెత్తే ఓపిక లేదు, అరిచే ఓపిక లేదు. గొంతు ఎండిపోయింది. ఏడుపుకి చంపలు అట్టలు కట్టేశాయి. పిడికిళ్లలో పట్టుపోయింది. తనని తాను వదిలేసింది. అలా నీరసంగా నిలబడిపోయింది. అప్పుడు అనుకోకుండా ఎవ్వరికీ అర్థం కాని విషయం జరిగింది. పెద్దలు కళ్ళు మూసేసుకున్నారు జరుగుతుంటే. నీచులేమో నోరు తెరిచి చూస్తున్నారు. అప్పుడు జరిగింది ఇది. ఆ చీర లాగుతున్న దుశ్శాసనుడు లాగుతున్నాడు, కానీ ఆ చీర అంతమవ్వట్లేదు. రకరకాల రంగులలో సుందరమైన వస్త్రాలు, రంగురంగుల చీరలు ఒకదాన్ని అంటుకుని మరొకటి. అదే చీర లేక వేరే చీరలా రంగురంగుల్లో వస్తూనే ఉన్నాయి. నవ్వుతున్న నీచుల నవ్వాగిపోయింది. దించిన తలలు ఒక్కొక్కటి లేపి చూస్తున్నాయి. ఏంటిది? ఆశ్చర్యం. అది చూసి సభలో మెల్లగా అందరికీ ధైర్యం వచ్చింది. అందరూ అరుపులు కేకలు మొదలుపెట్టారు. రే దుశ్శాసన, చూడు, ఆపరా. ఇక చూసావుగా ఆ మహాతల్లి, మహాపతివ్రత, ఆవిడ్ని అలా పట్టి చేయకరా, నువ్వు ఆపరా ఆపరా అని అరుస్తున్నారు అందరూ. ఇక్కడ దుశ్శాసనుడికి అర్థమైంది తాను చేయాలనుకుంది జరగట్లేదని. ఇంక ఆపేశాడు. అప్పటికి పళ్ళని కొరికి బిగబట్టిన భీముడు పలికాడు. ఇదంతా అయినాక అప్పుడు అన్నాడు, ఇదం మే వాక్యమాదధ్వం క్షత్రియా లోకవాసినః నోక్తపూర్వం నరైరన్యైః నచాన్యో యద్వదిష్యతి. ఆయన ఏమన్నాడు? క్షత్రియులారా వినండి. ఇంతకుముందు ఏ సభలోనూ ఏ వంశంలోనూ ఇలాంటి మాటలు ఎవ్వరు అనలేదు. ఇక తర్వాత కూడా ఎవ్వడూ అనడు. ఈ దుశ్శాసనుడు పాపాత్ముడు, దుర్మతి, భరతవంశానికి అపకీర్తి తెచ్చిన నీచుడు. యుద్ధంలో వీడి గుండెలు చీల్చి రక్తం నేను తాగుతా. అయిపోయింది. ఇట్ స్టార్టెడ్. వెనక్కి తిరిగి వెళ్ళలేని దూరం. మొదటి పిడుగు భీముడిది. అప్పటికే నీరసంగా కూర్చున్న దుశ్శాసనుడు జంకాడు. సభలో జరిగే రభసని ఆపుతూ విదురుడు పరిగెత్తాడు. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, సభాసదులారా, మీరిప్పుడన్నా పైకి మాట్లాడరా? మీలో మీరే మాట్లాడుకుంటారా? ఆర్తితో ఆ ద్రౌపది ఏడుస్తుంటే ఇంకా మౌనంగా ఉంటారా? వికర్ణుడు తన ప్రజ్ఞను అనుసరించి ధర్మం చెప్పాడు. అలా మీరు కూడా మాట్లాడండి, దీన్ని ఆపండి అని పిలుపునిచ్చాడు. పక్కన ధృతరాష్ట్రుడేమో కంగారు పడిపోతున్నాడు. నిజం తెలిసి ధర్మం తెలిసి మౌనంగా ఉన్నవాడు అబద్ధం చెప్పిన వాడితో సమానమని విదురుడు అన్నాడు. రండి పలకండి అంటున్నాడు. అయినా సరే వారిలో వారు మాట్లాడుకుంటున్నారు తప్ప పైకి ఎవరూ మాట్లాడట్లా. కర్ణుడిది చూసి కంగారుగా లేచి అరిచాడు, ఏ దుశ్శాసన, లే, ఈ దాసిని ఇటు తీసుకురా, ఇక్కడ నుండి మనం పోదాం అని అన్నాడు. అదేమన్నా కుక్కపిల్ల, పిల్లి పిల్ల? ఆ దుశ్శాసనుడు సభా మధ్యలోకి మళ్ళీ ద్రౌపదిని ఈడ్చికెళ్లేందుకు లేచాడు. ఆవిడ కృష్ణుడిచ్చిన పట్టుచీరతో ఉంది. ఇప్పుడు అందరికీ నమస్కారం పెట్టి ఇప్పుడు మాట్లాడుతోంది. నా స్వయంవరంలో అందరి రాజుల ముందుకొచ్చాను. మళ్ళీ ఇవాళ ఇలా వచ్చాను. నన్ను సూర్యుడు సైతం అంతకు మించి చూడలేదు. అలాంటిది నేడు ఇలా. నా భర్తలు నన్ను ఈ నీచుడిలా చేస్తున్నా కాపాడలేకపోతున్నారు. ఈ కౌరవులు చేస్తున్న ఈ పనిని సహిస్తోంది ఇదొక సభ. మీరు పెద్దల, పాండవుల భార్యనై, దృష్టద్యుమ్నుడి చెల్లెలినై, శ్రీకృష్ణుడికి ఇష్టమైన సోదరినై ఈ సభలోకి నేను ఎలా వచ్చాను ఇవాళ? ఆవిడ మాత్రం ఇలా అంటున్నా. దుర్యోధనుడు అంటే భయం వల్ల ఎవ్వరేం మాట్లాడలా. సో దుర్యోధనుడు నవ్వుతూ అన్నాడు, ఆ ద్రౌపది, సరే, ఒక పని చేద్దాం. నిన్ను పణంగా పెట్టే హక్కు ధర్మరాజుకి లేదని పాండవుల్లో ఒక్కడన్నా చెప్పమని నేను ఇప్పుడే వదిలేస్తా. లేక ధర్మరాజునే తను తప్పుడు పందెం కాశాడని చెప్పమని వదిలేస్తాను. బుద్ధి లేక నీ భర్తలు చేసిన పనికి నువ్వెవరిని నిందిస్తున్నావు? మాకు చాలా బాధగానే ఉందమ్మా నీతో ఇలా చేయటం. కనుక వారితో చెప్పించు నిన్ను పందెం పెట్టడం తప్పని. వదిలేస్తాను. సభ అక్కడ రెండుగా అయిపోయింది. ఒక పక్క జనం కరెక్టే కదా దుర్యోధనుడు చెప్పింది, సో దుర్యోధనుడి మాట అలాగే చేయాలని. మరొక పక్క చిచి, ఇదేం చర్చ అసలు, ఆవిడ్ని తెచ్చి అవమానించడం, ఆడి పందెం పెట్టడం పెట్టకపోవడం ఏమిటి, ఆవిడని అలా చేసే హక్కు ఎవరికీ లేదని ఇంకొక సగం. మీరే సగంలో ఉన్నారు. మళ్ళీ కర్ణుడు లేచి అన్నాడు. చాలా గొప్ప మాటలే అన్నాడు ఆయన. దాసుడు, పుత్రుడు, స్వతంత్రం లేని స్త్రీ, ముగ్గురు దీనులే. అందుకని ఒక పంచే ద్రౌపది, దుర్యోధనుడి పరివారంలో దాసిగా చేరు. అతని భార్యలకు సేవలు చేయి. అప్పుడు కౌరవులందరూ నీ బాగోగులు చూస్తారు. ఎంత దారుణమైన మాట ఇది. నువ్వు వెంటనే ఇక్కడ మరొకరిని భర్తగా ఎన్నుకో, సరిపోతుంది అని అతనొచ్చి కాపాడతాడని చెప్పాడు. ఈ కౌరవుల్లో ఒకరిని అలా ఎన్నుకో, నీకు దాసీత్వం చేసే పరిస్థితి ఉండదు అన్నాడు. అని
నీకెలాగూ స్వేచ్ఛగా నచ్చిన వారిని ఎంతమందినైనా వివాహం ఆడడం అలవాటే కదా. ఈ మాటలకి భీముడు మళ్ళీ అన్న యుధిష్ఠిరుడికేసి చూశాడు. ఎర్రటి కళ్ళతో చూస్తున్నాడు. అలా ఉండిపోయాడు ఒక్క మాట. ఆ కళ్ళలో ఎన్ని లక్షల బూతులు ఎత్తుక్కోవచ్చో. భీముడిని చూసి నవ్వుతున్నాడు కర్ణుడు. వాళ్ళందరికీ ఏంటంటే ఎవరికన్నా కోపం వస్తుంటే వాడిని తెప్పించడం ఇంకా ఇష్టం కదా. భీముడు ఎగ్జైట్ అవుతున్నాడు. సో ఇంకా భీముడిని చూసి కర్ణుడు నవ్వుతూ దుర్యోధనుడికేసి సైగ చేశాడు. దుర్యోధనుడు అప్పుడు నవ్వి ఓ అని భీముడిని రెచ్చగొడుతూ ద్రౌపది అని పిలిచాడు. పిలిచి తన వస్త్రాన్ని పైకెత్తి ఏనుగు తొండం వలె దృఢంగా ఉన్న తన ఎడమ తొడని చూపించి రా అని రమ్మని చరిచాడు. అతను అనుకున్నది నెరవేరుతోంది. అలా చేయగానే భీముడికి కోపం వచ్చింది. ఏమన్నాడు? మొదటి శపథం దుశ్శాసనుడిది. ఇప్పుడు అంటున్నాడు రెండో శపథం. పితృభిః సహసాలోక్యం మాస్మ గచ్చేద్వృకోదరః యద్యేతమూరుం గదయా న భిద్యంతే తే మహాహవే. యుద్ధంలో నీ తొడలు బద్దలు కొట్టి నేను చంపకపోతే నేను వృకోదరుణ్ణే కాదురా అని అరిచాడు. కౌరవులు నవ్వుకున్నారు. కానీ విదురుడు అనుకున్నంతా అయిందని అర్థం చేసుకున్నాడు. దుర్యోధనుడు మాత్రం అరెరే భీమసేన, నీ కోపం దేనికి? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి మీలో ఎవరైనా అన్నాడు. ఇంకప్పుడు అర్జునుడు చెప్పాడు, ధర్మరాజు మమ్మల్ని ఓడాక తనని తాను ఓడాడు. ఎప్పుడైతే మీ దాసుడయ్యాడో ఇక ద్రౌపదిని పందెం పెట్టే అధికారం తనకి లేదు అలా అన్నాడు. అలా అనగానే ధృతరాష్ట్రుడి పూజా మందిరంలో నుండి ఒక నక్కరుపు వినిపించింది. ఆ వినిపించగానే ఆ మణిసభ చుట్టూ అడవుల్లో నుండి నక్కలు గాడిదలు బయటకొచ్చి ఊర్లోకి అడవటం మొదలుపెట్టాయి. అది విని గాంధారి పరుగు పరుగునొచ్చి విదురుడితో మాట్లాడి తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళి రాజు చెవిలో ఏదో చెప్పారు. ధృతరాష్ట్రుడి ముఖంలో రంగులు మారిపోయి గట్టిగా కొడుకు దుర్యోధనుడితో అన్నాడు, నీచుడా దుర్యోధన, నీవు మరణించినట్లే. చూడు, నువ్వు చేసిన పనికి ప్రకృతి కూడా ఎంత దారుణంగా ప్రవర్తిస్తోందో. ఇప్పటిదాకా ఏమైపోయావు డాడీ నువ్వు? సరే, మన వైపు దుశ్శకునాలు కనిపించేసరికి తూచ్ అని నువ్వు మంచోడివి అయిపోతావు. గెలుస్తున్నంతసేపు మనుషులు అంతే కదా. సరే, పాంచాల్ని పిలిపించాడు. తల్లి, నీవెవరికీ దాసివి కావు, స్వతంత్రురాలివి. నా కొడుకు పనులకి చింతించడం ఏంట్రా? వాడు చేసింది ఏమన్నా చిన్న తప్ప? ఇక ఇక్కడితో ఆపేద్దాం. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. పాపం ఆవిడ వెంటనే నా భర్త యుధిష్ఠిరుని దాసిత్వం నుండి విముక్తి చేయండి అని అడిగింది. తప్పకుండా అమ్మ, మరొక వరం కోరుకో. భీమార్జున నకుల సహదేవుల్ని కూడా విడిపించండి. ఇదిగో ఇప్పుడే. నిజంగా వాళ్ళ నలుగురిది ఆవిడ పెట్టిన భిక్ష. మూడవ వరం అడగన్నాడు. రాజా, వైశ్యులకు 1 వరం, క్షత్రియులకి 2 వరాలు, బ్రాహ్మణులకి 100 వరాలు. నాకివి చాలు అంది. కర్ణుడికి మళ్ళీ ఆగల. రెచ్చగొట్టాలి కదా, ఏదో అనాలి కదా. పాండవుల్ని దాసీలుగా చేశామో లేదో వెంటనే విడిపించేస్తుందనుకుని రెచ్చగొడుతూ అన్నాడు, ఆహాహా, చరిత్రలో ఆడది తన అందంతో గెలవలేందే లేదు. ఈ ద్రౌపది దీనంగా ఏడ్చిన ఏడుపుకి రాజావుడికి కావాల్సింది ఇచ్చేశాడు. ఈ పాండవులు ఎంత అదృష్టవంతులు. శౌర్యం, పరాక్రమం, బుద్ధి ఏమీ లేకపోయినా అందమైన భార్య ఉండటం వల్ల బతికిపోయారన్నాడు. మళ్ళీ చెప్తున్నా, నేనేమీ ఉన్నవి లేనివి చెప్పట్లా. సినిమాలు తీసి వింటున్న జనాన్ని తప్పుదారి పట్టించాల్సిన అవసరం నాకు లేదు కదా. వ్యాస భారతంలో ఉన్నదున్నట్లు చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, 1039 పేజ్, అందులో ఉంటుంది, చూసుకోండి. కర్ణుడు అనే మాట. కర్ణుడిని అభిమానించే వాళ్ళు అయితే ఇది చదివి అభిమానించండి. కనీసం మీరు ఎలాంటి వారో అర్థమవుతుంది అందరికీ. లేకపోతే మౌనంగా వదిలేయండి. తెలిసి తెలియనితనంతో మూర్ఖంగా అయితే పాత్రల్ని పట్టుకుని వేలాడకండి. అందరూ మనుషులే, అందరికీ లోపాలు ఉంటాయి. అందులో కూడా కొంతమంది నీచులు ఉంటారు. వాళ్ళని నీచులుగానే చూడాలి. కర్ణుడి అసూయ అతని దానగుణం కన్నా 1,00,000 రెట్లు గొప్పది. నిజానికి ఆయన దానగుణం కేవలం ఒక కోపింగ్ మెకానిజం అన్నది నా ఆర్గ్యుమెంట్. లేని కీర్తి కోసం చేసిన ప్రయాస అని నా అభిప్రాయం. సరే, అది ఇంకోసారి మాట్లాడుకుందాం. కానీ అతను అలా అనేసరికి భీముడు అర్జునుడితో అన్నాడు, అర్జున, ఇప్పుడు మనం స్వతంత్రులం కదా. నువ్వు అను, మనిద్దరం చాలు. మొత్తం కౌరవులను ఇక్కడే ఇవాళ్లే అంతం చేసేద్దాం. నువ్వు కూడా రానంటావా? ఒక పని చెయ్యి, తలుపులు మూసి అన్నగారిని ద్రౌపదిని బయటికి తీసుకెళ్ళి ఉండు. ఇవాళ జరిగినది బయటికి రకరకాలుగా వెళ్ళి పాంచాలి గురించి నానా పుకార్లు పుడతాయి. అవి విని మళ్ళీ తన జీవితం నరకం అవుతుంది. అందుకే ఈ సభ నుండి ఒక్క పుకారు కూడా బయటికి పోకుండా
అందరినీ ఇక్కడే చంపేస్తానన్నాడు. ఒక రకంగా భీముడు ఎంత ఆలోచించాడో చూడండి. కాకపోతే అర్జునుడు ఎలాంటి వారినన్నా అతని మాటలతో శాంతపరచగలిగేవాడు గనక భీముడిని ఆపాడు. వద్దురా అన్నా, మన శక్తి తెలిసి అది ఎంత నాశనం చేయగలదో తెలిసి నియంత్రించుకుని దిగజారకుండా ఉండగలగటమే మనం చదివిన విద్యకి మనకి దక్కే గౌరవం, విలువ. మనమే అలా చేస్తే ఇక వాళ్ళకి మనకి తేడా ఏముంది? అలా వద్దన్నయ్య. యుద్ధం వస్తుంది, ఆనాడు చెప్దాం వీళ్ళ సంగతి. నీ పంతం నెగ్గుతుంది, కానీ ఇక్కడ కాదు అని చెప్పాడు. అలా చెప్పగానే పాపం భీముడు ఆగాడు. అప్పుడు ధర్మరాజు రాజు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి చేతులెత్తి అన్నాడు, తండ్రి, నీ ఆహ్వానం మీదనే వచ్చాను. నీ కోరిక మేరకు ఆడాను. నీ ఆజ్ఞ చేశాను. సంతోషమేనా? ఇప్పుడు ఏం చేయను అని అడిగాడు. ధృతరాష్ట్రుడు చాలా సిగ్గుపడుతూ, నాయనా, నా కొడుకులు నీర్చులు, మూర్ఖులు. సుహృద్యోధమని చెప్పిలా చేశారు. ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు పందెంలో ఓడినవన్నీ మళ్ళీ నీకు తిరిగిచ్చేస్తున్నాను. నీ సకల ఐశ్వర్యాల్ని తీసుకుని ఇంద్రప్రస్థానికి వెళ్ళి ఏలుకో. నాయనా, తండ్రిగా ఒకటే మాట, మనసులో ఎలాంటి కోపం పెట్టుకోకు. నీవు నీ తమ్ముళ్ళు ఈ కురువంశానికి దీపాలు. అవి వెలుగునివ్వటానికే కానీ కాల్చి చంపటానికి కాదని గుర్తుపెట్టుకో. జరిగిన తప్పుని మనసులో పెట్టుకోక మంచినే ఆలోచించేవాడు ఉత్తముడు. నీ ఉత్తముడివి కనుక అలాగే ఉండు అని చెప్పాడు. అంటే గెలిచినంతసేపు బాగుంది, శకునాలు కనిపించి తేడా కొట్టేసరికి భయపడి తిరిగి ఇచ్చేసి, గొడవలొద్దు, నువ్వు గుడ్ బాయ్, నా కొడుకు బ్యాడ్ బాయ్ అంటున్నాడు. రాజకీయం ఎంత సిగ్గులేనిదో ఈ గుడిరాజును చూసి తెలుస్తుంది. సరే, ఇలా మొత్తానికి పాండవులు జూదం ఆడారు, ఓడారు, ద్రౌపదిని ఒడ్డారు, పరాభవం పొందింది, శ్రీకృష్ణుని శరణు వేడింది. చివరికి మళ్ళీ అంతా ముందులాగానే ఉంది. ఉందా? నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి.